ప్రవేశపెట్టిన 3,32,205 కోట్ల బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ప్రాజెక్టులకు సంబంధించి కేవలం 9,906 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ లెక్కన ఇక 50 విజన్ 2047 కాదు కదా, విజన్ 2050 అయినా కూడా ఈ రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తి కావు. కేవలం 10 నుంచి 15% నిధులు గత ముఖ్యమంత్రులు స్వర్గీయ ఎన్టీ రామారావు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ప్రాజెక్టులకు కేటాయించి రాయలసీమలోని వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించి హంద్రీనివా కానీ గాలేరు నగరి, తెలుగంగా వంటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి అభివృద్ధి చేసినారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఏడాది 3.5% బడ్జెట్లో నిధులు కేటాయిస్తే ఈసారి 3% నిధులు మాత్రమే కేటాయించారు. ఏటా 15% నిధులు కేటాయించినప్పటికి కూడా ఈ ప్రాజెక్టులు పూర్తి అవడానికి కనీసం 4-5 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది 3%తో అయితే ఆ మిగిలిన ఉన్న ప్రాజెక్టుల మెయింటెనెన్స్కు తర్వాత ఇప్పుడున్న నామాత్ర పనులు చేయడానికి సరిపోతుంది తప్ప ఇది ఏమాత్రము ప్రాజెక్టులు పూర్తి కావడానికి ఈ బడ్జెట్లో నిధులు సరిపోవు. అయితే ఇక్కడ ప్రజలను మభ్యపెట్టడానికి పదే అనేక రకాల ప్రసంగాలతో అనేక రకాలుగా మాట్లాడుతూ ఈరోజు ప్రజలను మభ్యపెట్టడం జరుగుతుంది తప్ప మరొకటి కాదు. ఈ విధానాన్ని ప్రజలందరూ తెలుసుకోవాలని చెప్పి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఈ బడ్జెట్లో ప్రాజెక్టుల నిర్మాణానికి కేటాయించిన నిధులను కాకుండా మరో అదనంగా మొత్తం 50,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి ఖర్చు చేస్తే కానీ ఈ వెనుకబడిన ప్రాంతాలకు సాగునీరు అందించలేరని చెప్పి అభివృద్ధి వేదిక అభిప్రాయపడుతూ ఉంది. ముఖ్యంగా అత్యధిక రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కావాలన్నా, అత్యధిక మందికి ఉపాధి అవకాశం కల్పించాలన్న ప్రధానమైన రంగం వ్యవసాయ రంగం. ఈ వ్యవసాయ రంగానికి నీళ్ళు ఇచ్చినట్లయితే కనుక ఆయా ప్రాంతాల వ్యవసాయ పనుల వల్ల అభివృద్ధి జరిగి అన్ని రకాల ప్రయోజనాలు పొందుతారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి రివైజ్ బడ్జెట్లైనా ఎక్కువ నిధులు కేటాయించి రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.